హాయ్, వెల్కమ్ టు శివ సాయి బోర్వెల్స్ హైదరాబాద్. ఒక బోర్ వేరే వాళ్ళు వేసారు. ఇది 150 ఫీట్స్ బోరు. ఇది టోటల్లీ కొలాప్స్ అవుతుంది. అంటే మనం బోర్ వేసాక చూస్తే మోటార్ అనేది దిగటలేదు. కస్టమర్ని అడిగితే బోర్ 150 ఫీట్ వేసాము, మట్టిగా వచ్చింది, కొలాప్స్ అయ్యింది అని చెప్పాము. కస్టమర్కి రీబోర్ చెప్పి మనం కేసింగ్ దింపుదామని ప్లాన్ చేసి కస్టమర్కి కాస్ట్ చెప్పాక మనం కస్టమర్తో మాట్లాడాం. ఇవన్నీ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అది ఎంత కింద కొట్టినా కానీ ఫ్రీగా వెళ్ళాల్సిన రోడ్డు వెళ్ళటలేదు, ఆగుతూ వెళ్తుంది. సో దీని ప్రాబ్లం ఏంటంటే అక్కడ మట్టి, రాళ్ళు, గులక అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. మ్యాక్సిమం బోర్వెల్స్ వాళ్ళు చెప్తే విని దాని కేసింగ్కి సొల్యూషన్ చేసుకుంటే బెస్ట్. ఇదే పక్కన కూడా ఇదే ఇష్యూ ఉందంట, పక్కింట్లో కూడా. వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు మనకి, కానీ మన కస్టమర్ అనేవాళ్ళు వినలేదు ఆ రోజు. ఇప్పుడు మనం మళ్ళీ రీబోర్ చేస్తాం, ఛార్జెస్ తీసుకుని అందులో ఫ్లషింగ్ చేసి రాడ్ వేసాం. మళ్ళీ కొన్ని వాటర్ కూడా ఫ్లష్ చేసినప్పుడు వాటర్ కూడా వచ్చినాయి. వాటర్ వచ్చాక మనం కేసింగ్ దింపుదామని డిసైడ్ అయ్యి మొత్తం 150 ఫీట్లు, 8 పైపులు 160 ఫీట్లు అవుతుంది. ఇది మొత్తం కేసింగ్ దింపుతున్నాం. సుధాకర్ కేసింగ్ ఇది. అయినా దింపినా కానీ అది వెళ్ళటలేదు. ఎందుకంటే అక్కడ మనకి ఛాన్స్ అనేది ఇవ్వాలి, భూమి అనేది మనకు ఛాన్స్ ఇవ్వాలి. అప్పుడే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది. కేసింగ్లు కూడా దిగుతాయి. ఒక్కొక్కసారి ఎంత కష్టపడినా కేసింగ్లు అవుతే దిగవు. ఇది ఒక ఎగ్జాంపుల్గా గురించి అందరికీ నోటిఫికేషన్ కోసం చెప్పాము. దీని తర్వాత 150 ఫీట్లకి మళ్ళీ 130 ఫీట్లు దిగింది. సో అక్కడికి కట్ చేసినాం, పర్వాలేదు. ఆ ప్రాబ్లం అనేది సొల్యూషన్ అయింది. నెక్స్ట్ వాటర్ కూడా వాళ్ళకి ఫుల్గా వాటర్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివ సాయి బోర్వెల్స్.